అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి ఈ రోజు శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి 10 జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు, అలాగే వాళ్ళ యొక్క ఊర్ల యొక్క ప్రజల యొక్క సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మరి శనార్థి తెలంగాణ దినపత్రికలో ముందుగా నేటి మాట చూసుకున్నట్లయితే పెద్దపల్లి రాజన్న గారు ప్రతిరోజు ఒక నేటి మాట రాస్తారు కాబట్టి నేటి మాట చూద్దాం. ఎన్ని అక్షరాలు రాసినా రాజకీయాల్లో జరిగే అవినీతిని వర్ణించలేము, ఎన్ని కథలు చెప్పుకున్నా నాయకులు చేస్తున్న అరాచకాలను వివరించలేము. ఒక్కసారి అధికారం అందితే చాలు తరతరాలు తిన్న అక్రమ సంపాదన ఒడవదేమో. ఇక ప్రజలు ఏ జన్మలో చేసుకున్న పాపమో ఈ అవినీతి రాజకీయాల పరిపాలనలో అరిగోసపడుతున్నారు. ఏ కష్టం చేయకుండా ఒక్కొక్క నాయకుడికి వందల వేల కోట్ల ఆస్తుల వింటుంటే ఒళ్ళు జల్దరిస్తుంది. ఇక ఎందరి పొట్టలో కొట్టి మూట కట్టుకున్నారో మరి ఏదో రోజు పేదల ప్రజల కన్నీళ్ళ ఉసురు వీళ్లకు తప్పకుండా తాకుతుంది. శ్రామికుల చెమట చుక్కలు కరిగించి కట్టిన పనులతో మీరు విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి ప్రజాధనాన్ని వందల కోట్లు కేవలం మీ సరదాల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఖద్దార్ చొక్కాల మాటున ప్రజాసేవ పేరుతో ఇప్పుడున్న నాయకులు ఈ దేశ సంపదనంతా దోచుకుంటున్నారు. నిజంగా పెద్దపల్లి రాజన్న మస్తు రాసినాం అన్న ఇయ్యాల మాత్రం నిజంగా ఇది మాత్రం కరెక్టే. ఇక మరి ఏదైతే ఖద్దర్ చొక్కాల మాటున మరి ప్రజాసేవ చేస్తున్నామని చెప్పి ప్రజాసేవని ఒక అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు మాత్రం వందల కోట్లు వేల కోట్లు దోచుకుంటున్నటువంటి ప్రస్తుత రాజకీయాలు అయితే ఈ విధంగా ఉన్నాయంటూ మరి పెద్దపల్లి రాజన్న గారు రాసినటువంటి నేటి మాట ఈరోజు. మరి నిజమే అది. ఎందుకంటే పేద ప్రజలు కనీసం ఒక 3 పూటలు కడుపు నిండా అన్నం తింటే చాలు అనుకున్నటువంటి పేద ప్రజల యొక్క కడుపు నిండదు. కాకపోతే ఈ యొక్క ఖద్దర్ చొక్కాలు వేసుకొని మేము ప్రజాసేవ చేస్తున్నామంటూ పెద్ద పెద్ద కార్లలో ఏసీ కార్లలో తిరిగేటువంటి రాజకీయ నాయకుల యొక్క జేబులలో మాత్రం కట్టలు నిండిపోతూ ఉంటాయి. సో నిజంగా ఇది చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. కేవలం ఒక పేద ప్రజలకు సేవ చేస్తున్నామనే ఒక మాటను అడ్డం పెట్టుకొని మరి వందల కోట్లు వెనుకేసుకుంటా ఉన్నారు అన్నట్టుగా మరి పెద్దపల్లి రాజన్న గారు ఒక మంచి మాటనైతే రాసినారని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి గంటా సోమన్న గారు ఏ విధమైనటువంటి ఆర్టికల్ రాశారు ఇప్పుడు చూద్దాం. స్వాతంత్ర ఫలాలు దేశ ప్రజలకు సమానంగా దక్కాయా అంటూ ఒక వార్త ఆర్టికల్ అనమాట. ఇక స్వాతంత్ర ఫలాలు భారతదేశ పౌరులందరికీ సమానంగా పంచబడలేదని నిక్కచ్చిగా చెప్పవచ్చు. 1947లో భారతదేశం స్వాతంత్రం సాధించి 79 ఏళ్ళు అయినప్పటికీ ఆర్థిక సామాజిక రాజకీయ అసమానతల కారణంగా స్వాతంత్రం పూర్తి ప్రయోజనాలు అందరికీ సమానంగా అందకపోవడం విస్మయం కలిగిస్తుంది. కొనసాగుతున్న ఆర్థిక సామాజిక అసమానతలు మరి స్వాతంత్రం తర్వాత దేశంలో ఆర్థిక వృద్ధి జరిగినప్పటికీ ఒకవైపు ధనికులు పేదవారి మధ్య అంతరం ఇంకా పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలు గిరిజనులు ఆర్థిక అవకాశాల నుండి ఇప్పటికీ దూరంగా నెట్టివేయబడ్డారు. మరోవైపు దేశంలో కుల వ్యవస్థ, మతపరమైన విభజన, లింగ సమానతలు స్వాతంత్ర ఫలాలను అందరికీ సమానంగా చేరనీయకుండా అడ్డుకుంటూనే ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, మహిళలు అనేక సందర్భాలలో వివక్షను ఎదుర్కొంటూనే ఉండడం దేశ ప్రగతికి విఘాతంగా మారింది. ఇక విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో అధిగతి. మరి నిజంగానే ఇది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు ఆల్రెడీ 79వ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకున్నాం. అంటే స్వాతంత్రం వచ్చి మనకు దాదాపు 79 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ పేదరికము అంటూ మరి ధనికుల మధ్య పేదల మధ్య కూడా మరి వ్యత్యాసం దూరం అనేది పెరిగిపోతూనే ఉంది. ఇంకా ఇప్పటికి కూడా ఈ జనరేషన్లో కూడా కుల మతాల విద్వేషాలు రేగుతూనే ఉన్నాయి. మీది ఈ కులం, మాది ఈ కులం, లేకపోతే దళితులను ముట్టుకోకూడదు, లేదంటే గుళ్ళలోకి రానియకూడదు, లేదంటే గ్రామాల్లో ముట్టుకోకూడదు అని చెప్పి సో దళితులకు మరి అలాగే అంటే కులాల మధ్యలో కూడా ఇంకా చిచ్చులు నడుస్తూనే ఉన్నాయి. ఇప్పటికి కూడా ఈ జనరేషన్ కూడా ఇంకా కుల మతాల యొక్క విద్వేషాలు అనేది ఇంకా రేగుతూనే ఉన్నట్టుగా మరి ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో అధిగతి అట. దేశంలో ఇప్పటికీ విద్య, ఆరోగ్య సదుపాయాలు పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై కొన్ని వర్గాలకు మాత్రమే చేరువయ్యాయి. ఇక పట్టణ ప్రాంతాలు ఎక్కువగా అభివృద్ధి చెందగా గ్రామీణ ప్రాంతాలు బాగా వెనుకబడ్డాయి. ఇక రాజకీయ ప్రాతినిధ్యం కొంతమంది ఉన్నత వర్గాలు, సముదాయాల చేతుల్లో కేంద్రీకృతమై ఉంది. అనేక సమూహాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడానికి దారితీసింది. అయితే రిజర్వేషన్లు, సామాజిక సంస్కరణలు, వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా స్వాతంత్ర ఫలాలను విస్తరించే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఇప్పటికీ వాస్తవిక అసమానతలు పూర్తిగా తొలగలేదు. అనేక మంది పౌరులు ఇప్పటికీ స్వాతంత్రం నిజమైన ఫలాలను పొందలేకపోయారట. మరి విద్య, వైద్యం, రాజకీయ రంగాల్లో అధిగతి అంటూ మరి ఒక మంచి అంశాన్ని అయితే చేర్చడం జరిగింది. సో ఇక పాలకుల బాధ్యత ఏమిటి అట. ఇక స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా ముఖ్యమైనవి. సమానత్వం, న్యాయ, హక్కులు, అవకాశాలు దక్కాలంటే ఇక పాలకులు కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవాలి. వీటిలో పరమైన అంశాలుగా చూడాలి. అలాగే అన్ని వర్గాల ప్రజలకు సో స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా ముఖ్యమైనవి. సమానత్వం, న్యాయ, హక్కులు, అవకాశాలు దక్కాలంటే మరి పాలకులు కొన్ని కీలకమైన చర్యలు తీసుకోవాలంటే వీళ్ళలో అంశాలుగా చూడాలి. అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, విధానాలు అమలు చేయాలి. విద్యా ఉపాధి విషయంలో నాణ్యమైన విద్యా ఉపాధి అవకాశాలను అందరికీ అందించడం ద్వారా
ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించాలి, ఆరోగ్య సంరక్షణపై సీతకన్ను వీడాలి, సరసమైన అందుబాటులో ఉండే వైద్య సేవలను అందించడం ద్వారా ప్రజల జీవన ప్రమాణ నాణ్యతను మెరుగుపరచాలి, అలాగే పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఇనుమండి చేయాలి, అలాగే అవినీతి నిరోధించడం ద్వారా ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి, సామాజిక న్యాయపరమైన సున్నిత అంశాలను కులం, మతం, లింగం, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా ఎలాంటి వివక్ష లేకుండా సమాజంలో అందరికీ సమాన గౌరవం, అవకాశాలు కల్పించాలి, గ్రామీణాభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు మౌలిక సదుపాయాలు సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తృతంగా విస్తరించాలి. ఇక పర్యావరణ పరిరక్షణపై బాధ్యత పెంపొందించి స్వాతంత్ర ఫలాలు భవిష్యత్ తరాలకు కూడా దక్కేలా స్థిరమైన అభివృద్ధి విధానాలను అమలు చేయాలి. ఈ చర్యల ద్వారా పాలకులు సమాజంలోని అన్ని వర్గాల వారికి స్వాతంత్ర ఫలాలు సమానంగా అందేలా నిర్ణయాలు తీసుకుంటే ప్రపంచ పటంలో భారత్ నిజంగా వెలిగిపోతుంది. అలా కాకుండా 79 ఏళ్ళుగా అనుసరించిన విధానాలను అమలు చేస్తూ పోతే ఇంకా ఎన్ని శతాబ్దాలైనా దేశం సర్వతోముఖాభివృద్ధి సాధించడం సాధ్యం కాదు అంటూ మరి సోమన్న గారు రాసినటువంటి ఆర్టికల్ నిజంగానే మరి ఏదైతే పాలకుల యొక్క బాధ్యత ఏంది, మరి అందరినీ అసమానంగా చూడాలి, అలాగే మరి ఏదైతే కులాలు మతాలు అంటూ రెచ్చిపోతున్నటువంటి కొట్టుకుంటున్నటువంటి ఈ జనరేషన్లో అందరూ కూడా సమానమంటూ మరి పాలకులు వాళ్ళందరినీ కూడా ఒక మంచి ట్రాక్లో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మరి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంది, విద్యా వైద్యం. సో విద్యా వైద్యం రెండు కూడా ఉచితంగా ఇస్తే మనకి ఏది కూడా అవసరం లేదు. పేదవాళ్ళకు కనీసము కడుపు నిండా అన్నం పెట్టకపోయినా సరే మరి ఉచితంగా విద్య ఇవ్వాలి, ఉచితంగా వైద్యం కూడా చాలా తక్కువ ధరకి అందుబాటులో ఉండేటువంటి వైద్య విధానాలను కూడా ఏర్పాటు చేసినట్లయితే మరి పేద ప్రజలు కూడా నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. మరి ఖచ్చితంగా ఈ యొక్క సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి గంటా సోమన్న గారు చాలా చక్కటి ఆర్టికల్ ఈరోజు రాసిరన్నట్టుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వార్తలకు వెళ్ళినట్లయితే ఈ ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుందాం ఏ విధంగా ఉన్నాయో. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. నిర్మల్ జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారంట. మరి 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్మల్ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజేకు అధికారులు పూల మొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారట. మరి పోలీసుల గౌరవం నిబంధనలు స్వీకరించి జాతీయ జెండాను ఎగురవేశారంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక యూరియా కొరత అధికారుల వేతనట. సెలవు దినాల్లోనూ పనిచేస్తున్న వ్యవసాయ అధికారులు సాగు విస్తీర్ణం పెరగడంతోనే యూరియా సరిపోవడం లేదు. ఇక మంచిర్యాల డిఏఓ చతుర్నాయక్ గారు చెప్తా ఉన్నారు. మరి ఎంకిపెల్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా మరి తయారైంది చెన్నూరు మండల వ్యవసాయ అధికారుల పరిస్థితి. ప్రభుత్వం ద్వారా సొసైటీలకు రైతులకు సరిపడా యూరియా రాకపోవడంతో రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో అధికారులు చేసేదేం లేక తలలు పట్టుకుంటున్నారట. మరి మంచిర్యాల జిల్లా చెన్నూరు కోటపల్లి మండలాల్లోని వివిధ సొసైటీలకు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన యూరియా నిరుటి కంటే ఎక్కువగా సప్లై చేసినప్పటికీ సాగు విస్తీర్ణం పెరగడంతో కొంతమేర యూరియా కొరత ఏర్పడింది. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నెల రోజుల నుండి ప్రభుత్వం ద్వారా సొసైటీలకు అరకొరగా యూరియా వస్తుండడంతో రైతులు ఎరువుల దుకాణాల వద్ద బారులు కడుతున్నారట. మరి మొత్తం మీదనైతే మరి సాగు యొక్క విస్తీర్ణం పెరగడంతోనైతే యూరియా కొరత ఏర్పడిందట. ప్రభుత్వం నుండి మరి ఈ యొక్క యూరియా ఏదైతే ఆ సప్లై చేస్తారో అధికారులకైతే అందకపోవడంతోనే అయితే కొంత యూరియా కొరత ఏర్పడింది అంటూ మరి మొత్తం మీద యూరియాకు సంబంధించినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు అపహరణ, ద్విచక్ర వాహనంపై పరారైన దుండగుడట. మరి పశువులు మేపుతున్న మహిళను మాటల్లో పెట్టి ఆమె మెడలో నుంచి 2 తులాల బంగారు గొలుసు దుండగుడు అపహరించుకుపోయిన ఘటన నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో చోటు చేసుకుంది. లోకేశ్వరం ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం ఇక మండలంలోని వాస్తాపూర్ గ్రామానికి చెందిన మేకల జమున 42 సంవత్సరాలట ఆమె. ఇక మధ్యాహ్నం అబ్దుల్లాపూర్ గ్రామం సమీపంలో పశువులు మేపుతుండగా తన దగ్గరకు వచ్చి దుండగుడు మాటల్లో పెట్టి ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కొని ద్విచక్ర వాహనంపై పరారైనట్లు తెలిసింది. మరి పోలీసులు వట్టోలిలోని సీసీ కెమెరాలను పరిశీలించగా దుండగుడు ద్విచక్ర వాహనంపై వాస్తాపూర్ వైపు వెళ్లినట్టుగా గుర్తించారు. బాధితురాలు జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్లుమని ఎస్ఐ తెలిపారట. ఈ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో మరి లాస్ట్కు పశువులు మేపుతున్నటువంటి మహిళలను కూడా ఇడిచిపెడతలేరు. చూసిరు కదా, మరి ఇటువంటి ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా సరే మరి మన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు మెడలో బంగారం ఉంటే కొంత జాగ్రత్తలు పాటించాలి. మరి ఖచ్చితంగా మరి కొంగు నిండేసుకోవడం కానీ లేదంటే ఆ యొక్క బంగారు గొలుసులను కవర్ చేసుకునే విధంగా మరి కవర్ చేసుకొని వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర రానియకూడదు, కొంచెం దూరంలో పెట్టి మాట్లాడాలి. సో మాటలలో పెట్టి కూడా మరి ఆ అమాయకురాలని మొత్తం మీద మెడల నుంచి 2 తులాల బంగారు గొలుసును అయితే ఎత్తుకొని పారాడినట. మొత్తం మీద బైక్ మీద వెళ్తున్నటువంటి సీసీ కెమెరా దృశ్యాలు పసిగట్టినప్పటికీ ఆ బైక్ వాంది అని నమ్మకం, ఆ నంబర్ ప్లేట్ దొరికినప్పటికీ కూడా వాడు దొంగతనం చేసుకొచ్చిండు ఆ బైక్ కూడా. మరి ఎవరైతే దొంగతనం చేసుకొచ్చారో వాళ్ళ డీటెయిల్స్ వెళ్తే కానీ వీడైతే దొరకడు. మ్యాక్సిమం ఏమంటారు ఇట్లాంటి చైన్ స్నాచర్స్ అయితే మరి మ్యాక్సిమం దొరికినట్టుగా మరి ఇప్పటి వరకు కూడా మనకైతే లేదు. ఎక్కడో ఒక దగ్గర దొరకొచ్చు, కాకపోతే ఇక ఏదైతే దొంగతనం చేసి ఎక్కడికెక్కడికో పారిపోతూ ఉంటారు. మరి బైక్ల మీద పోయినా కూడా బైకులు కూడా దొంగతనం చేసినటువంటి బైక్లే ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం మనమే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక మూగ జీవాలతో రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేస్తున్నట. ఇక పట్టణంలోని వీధిలో సంచరిస్తున్న కుక్కలు కోతుల బీభత్సం ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చిన్నారులు పాఠశాలకు వెళ్లి సురక్షితంగా ఇంటికి చేరాలంటే తల్లిదండ్రులు భయపడుతున్న పరిస్థితి నెలకొందట. మరి నిజంగానే మూగజీవులతో అయితే ఈ మధ్యకాలంలో చాలా అవస్థలు అయితే పడుతున్నారు జనాలు కూడా. వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో మరి వీధి కుక్కలు కావచ్చు లేదంటే కోతుల బెడద ఎక్కువ ఉండడంతో గ్రామ ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు మాత్రం నిజంగా చాలా ఏదైతే ఘటనలకు గురవుతా ఉన్నటువంటి వీడియోలు కూడా మనం చూస్తాం. కాబట్టి ఎక్కడైతే మరి కుక్కల బెడద లేదంటే కోతుల బెడద ఎక్కువగా ఉందో అక్కడ చిన్నపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇక్కడైతే మరి ఖచ్చితంగా మరి పట్టణంలో ఏదైతే మరి కుక్కల పైన కూడా మరి ఖచ్చితంగా కొంత మున్సిపల్ అధికారులు కావచ్చు గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు కొంచెం పర్యవేక్షణ చేపట్టి మరి కుక్కల బెడద నుంచి మరి మూగజీవుల నుంచి కూడా ప్రజలను కాపాడాలని చెప్పి కోరుకుందాం. ఇక ఎగరని జాతీయ జెండాలు అట. ఇక బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. బీజేఎల్పీ నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గాజులపేటలోని ఆయన నివాసంలో గాంధీ పార్క్లో జాతీయ జెండా ఎగురవేశారు. మరి తిరంగా యాత్రలో పాల్గొన్నారు. అయితే ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేయకపోవడంపై ఏంటని ప్రశ్నిస్తున్నారు. జాతీయ జెండాను అవమానించడమేనని ప్రజలు మండిపడుతున్నారట. మొత్తం మీదనైతే మరి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో అయితే మరి స్వాతంత్రపు దినోత్సవ వేడుకలు అయితే జరపలేదట. మరి దీన్ని జెండాను అవమానించినట్టే కదా అన్నట్టుగా మరి విమర్శలు వస్తూ ఉన్నాయంటూ ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక అంగన్వాడీ కేంద్రంలో మరి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం 7 నంబర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో జెండా ఆవిష్కరణ జరగకపోవడంతో ఎంతో ఆసక్తిగా ముస్తాబై వచ్చిన చిన్నారులు నిరాశతో వెనుక తిరిగారు. మరి 3 ఏళ్ల నుండి సౌత్ నంబర్ గ్రామ అంగన్వాడీలో ఉపాధ్యాయులు లేరు. స్వాతంత్ర దినోత్సవం వంటి జాతీయ పండుగ రోజున కూడా కార్యక్రమం నిర్వహించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న సౌత్ నంబర్ అంగన్వాడీ ఉపాధ్యాయ పదవి భర్తీ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. చూసిరుగా ఎంత దారుణమో. మరి సౌత్ నంబర్ యొక్క ఏదైతే సౌత్ నంబర్ అంగన్వాడీ యొక్క ఏదైతే కార్యాలయం ఉందో అంగన్వాడీ కార్యాలయంలో ఉపాధ్యాయులే లేరట. మరి ఉపాధ్యాయులు లేకపోతే కనీసం స్వాతంత్ర దినోత్సవం నాడైనా కనీసం ఆ యొక్క జెండా ఎగరేషన్ పోవచ్చు కదా. అక్కడ పిల్లలు కూడా మరి చాలా మంచిగా చిన్నపిల్లల్లోనే మరి యొక్క తల్లిదండ్రులు చాలా మంచిగా ముస్తాబు చేసి మంచి రకరకాలైనటువంటి కలర్ఫుల్గా రెడీ చేసి పంపిస్తే అక్కడ జెండా కార్యక్రమమే జరగలేదట. మరి ఇట్లాంటిది కనీసం స్వాతంత్ర దినోత్సవం మనకు వచ్చిందే మన భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం రోజే చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఏదైతే జెండా ఎగురవేస్తామో అప్పుడే మన యొక్క భారతదేశానికి సంబంధించినటువంటి ఏవైతే హక్కులు ఉన్నాయో మరి వాటిని అన్నిటిని కూడా మనం కాపాడుతున్నట్టు. మరి కనీసం స్వాతంత్ర దినోత్సవం నాడు కూడా మనం జెండా ఎగరేయలేదంటే మరి ఎంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారో దీన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి. కాంస్య విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తా ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హామీ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక మండలంలోని బోసి గ్రామంలో ఇటీవల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇక ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బోసి గ్రామానికి వెళ్లి దుండగులు ధ్వంసం చేసిన విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు ఎంతటి వారైనా తక్షణమే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిరట. మరి మొత్తం మీదనైతే మరి మండలంలో కాంస్య విగ్రహ ఏర్పాటుకి అయితే కృషి చేస్తా అని చెప్పి ఎమ్మెల్యే రామారావు గారు చెప్తా ఉన్నారు. అలాగే చాకలి ఐలమ్మ విగ్రహాన్ని అయితే మొత్తం మీద అయితే ధ్వంసం చేసిరట. మరి చాకలి ఐలమ్మ విగ్రహం ఏమన్నది ఏదైనా ఉంటే సమస్య ఉంటే మరి యొక్క ఏదైతే మరి ఆ ప్రజలు ఉన్నారో లేదంటే ఆ యొక్క సభ్యులు ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసుకోవాలి. కానీ ఆ యొక్క విగ్రహం ఏమన్నది మరి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళను త్వరలోనే ఖచ్చితంగా పట్టుకొని గట్టిగా శిక్షిస్తామని చెప్పి అలాగే మళ్ళీ అదే ప్లేస్లో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి అయితే ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు అయితే గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. నిజంగా దారుణం అని చెప్పొచ్చు. మనుషుల మీద కోపం ఉంటే మనుషులతో కొట్టాలి లేదంటే మనుషులతో మాట్లాడుకోవాలి. విగ్రహాలు ఏమన్నాయి మధ్యలో. ఇక నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధి అంటూ ఇక ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథిగా రాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ ఎస్ నిరంజన్ విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారట. మొత్తం మీదనైతే మరి ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా బీసీలకు 42% రిజర్వేషన్ని కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు ప్రారంభమైతే మరి స్థానిక ఎన్నికలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్తోనే బీసీలు వెళ్తారు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక కామారెడ్డిలో జాతీయ జెండా ఆవిష్కరించిన వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం.
ఇక జ్ఞానంతోనే విజయం సాధ్యమట. ఉత్తమ విద్యార్థులను సత్కరించిన హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తూంపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు, త్రిబుల్ ఐటీ బాసర క్రీడా కోటలో సీట్ సాధించిన విద్యార్థులు పల్లె శివాని, పుల్లింటి విశాల్య, 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన దారబోయిన కావ్య, బాధావతి యశోదలకు ఫౌండేషన్ నుండి ప్రశంసా పత్రాలు అందజేసిరట. మరి మొత్తం మీదనైతే మరి ఉత్తమ విద్యార్థులను సత్కరించిరట హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీకాంత్ గారు. ఇక గంగారాయిలో ఘనంగా తీజ్ ఉత్సవాలు. మరి మండల పరిధిలోని గంగారాయి తాండాలో బంజారా కులస్తులు ఘనంగా తీజ్ ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాండా పెద్దలు మాట్లాడుతూ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ స్మరణలో ప్రతి సంవత్సరం తీజ్ ఉత్సవాలు జరుపుకుంటామని అన్నారు. మరి ఈ యొక్క మండల పరిధిలోని భీమ్గల్ మండల పరిధిలో ఇక మరి ఖచ్చితంగా బంజారాలో తీజ్ ఉత్సవాలు తీజ్ పండుగ చాలా చాలా ఘనంగా చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కాబట్టి మరి తీజ్ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నామంటూ ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి, ఇక ఇండ్ల వద్ద జెండా ఎగురవేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక స్థానిక నూతన కలెక్టర్ కార్యాలయం పక్కన గల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారుతున్నాయని అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మరి నిజంగానే అట్లా వృధాగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లను ఖచ్చితంగా నిరుపేదలకు ఇస్తే ఉపయోగమే కదా. మరి అక్కడ వృధాగా ఉన్నటువంటి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడతా ఉన్నారట కొంతమంది వ్యక్తులు. మరి నైట్ అయిందంటే చాలు ఖచ్చితంగా ఏ భవనం ఖాళీ ఉందా, లేదంటే ఏ పాడుపడ్డ ఇల్లు ఉందా, లేదంటే ఏ ప్రభుత్వ స్కూల్లో ఖాళీ ఉందా అని చెప్పి చాలామంది వెతుకుంటూ ఉన్నటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఇక నైట్ అయిందంటే చాలు ఇక సీసాలు తీసుకుపోయి అందులో తాగుతూ ఉంటారు, సిగరెట్లు, మందని. మరి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లు నిరుపయోగంగా ఉన్నాయట. మరి పేద ప్రజలకు ఎవరైతే అర్హులు ఉన్నారో మరి వాళ్ళకైతే కేటాయించాలని చెప్పేసి అయితే మరి ఆ యొక్క బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారు అయితే మరి డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇద్దరు గంజాయి విక్రేతల అరెస్ట్. ఇక ఎండు గంజాయి విక్రయదారులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 30 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు భీమ్గల్ సీఐ సత్యనారాయణ తెలియజేశారు. శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ భీమ్గల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ సందీప్ ఇద్దరు వ్యక్తులు నిషేధిత ఎండు గంజాయిని తీసుకుని భీమ్గల్ పట్టణంలో విక్రయించడానికి వస్తున్నారని మరి తనిఖీ నిర్వహించగా శివర్లోని కేసీఆర్ కాలనీలో వద్ద ఇద్దరు వ్యక్తులు చేతిలో ప్లాస్టిక్ కవర్ పట్టుకుని అనుమానాస్పదంగా కనిపించారట. మరి పోలీసులను చూడగానే చేతిలో కవర్ను పక్కన పడేసి పారిపోవడానికి ప్రయత్నించగా నిందితులైన అడికే వినీత్ రాయి సాగర్లను పట్టుకొని పంచుల సమక్షంలో కవర్ను పరిశీలించగా మరి అందులో 7 చిన్న ప్యాకెట్లతో నిషేధిత 7 గంజాయిలు ఉన్నట్లు గుర్తించారట. మరి నిందితులు గంజాయిని నిర్మల్ జిల్లా బైన్సా కుంటల ఏరియా నుండి ఒక్కో ప్యాకెట్ను 300 రూపాయలు కొనుగోలు చేసి భీమ్గల్ పరిసర ప్రాంతాల్లో 500 రూపాయలకు విక్రయించేందుకు తీసుకొస్తున్నట్లు మన నిందితులు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు. నిషేధిత మాదక ద్రవ్యాలను ఎవరైనా వినియోగించినా అమ్మినా చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ ఎస్ఐ సందీప్ మోర్తాడ్, ఎస్ఐ రాము పోలీస్ సిబ్బంది పాల్గొన్నారట. మొత్తం మీద 30 గ్రాముల గంజాయిని పట్టుకున్నారట. మరి నిజంగా 300 రూపాయలకు ఒక ప్యాకెట్ కొనుక్కొచ్చట 500 రూపాయలకి అయితే మరి ఒక గంజాయి ప్యాకెట్లను అమ్ముతా ఉన్నారట. ఆ గంజాయికి నిజంగా అది పీల్చుకుంటే ఎట్లాంటి కిక్ వస్తుందో తెలియదు. కానీ ఒకవేళ కనుక అలవాటైతే మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు, మీ జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. అదే 300 రూపాయలకు వేరే ప్రోడక్ట్స్ తీసుకురా, వేరే ఇప్పుడు వ్యాపారం చేయాలంటే ఎన్నో ఉన్నాయి, దునియా ఉన్నాయి. మరి ఏవో వేరే ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మరి 500 రూపాయలకు తీసుకొచ్చి 1000 రూపాయలకు అమ్ము, లేదంటే 1000 రూపాయలకు తీసుకొచ్చి 2000కు అమ్ము. మరి అట్లాంటి గంజాయి దొరికితే మాత్రం నిజంగా మీ మీద కేసులు అయితే మాత్రం ఇక మీ లైఫే స్పాయిల్డ్ అయిపోతుంది. ఎక్కడ పోయినా కూడా ఉద్యోగాలు ఇవ్వరు. ఒకవేళ అబ్రాడ్ కంట్రీస్కి వెళ్దామన్నా కూడా వీసాలు కూడా దొరకవు. మొత్తం మీద గంజాయి మాత్రం కుప్పలు ప్రతిరోజు కూడా దొరుకుతూ ఉంది. అసలు వీళ్ళకి ఏ నుంచి వస్తుంది అర్థమైతే లేదు. కానీ మరి కుప్పలు సప్లై అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం యూత్ పోరగాళ్ళతో కూడా చెడిపోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఇక గంగమ్మఒడిలో స్వాతంత్ర దినోత్సవాలు. ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో 79వ స్వాతంత్ర వేడుకలను జరుపుకున్న మత్స్యకారులట. ఉన్నత చదువులు చదివి కూడా ఆగస్టు 15 వచ్చిందంటే ఆల్రెడీగా జరుపుకునే నేటి సమాజంలో సాయం దొరకక తాము నమ్ముకున్న గంగమ్మ ఒడిలో గంగపుత్రులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వీళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగుల ఇందాక మనం చూసినాం ఒక అంగన్వాడీల కేంద్రంలో అసలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలే జరగలేదు, జెండానే ఎగరలే. మరి అట్లాంటిది మత్స్యకారులు, మరి గంగపుత్రులు, మరి గంగమ్మ తల్లిని నమ్ముకున్నటువంటి గంగపుత్రులు మరి సముద్రంలో జెండా ఎగరేసి సెల్యూట్ చేస్తారు. ఇక ఫోటో కూడా చూసుకోవచ్చు మనం ఎంత క్లియర్గా. మరి పడవలో జెండా ఎగరేస్తున్నారు నిజంగా. ఇక ఎక్కడ అంటే మరి ఉన్నత చదువులు చదివి కూడా ఆగస్టు 15 వచ్చిందంటే ఆల్రెడీగా జరుపుకునే నేటి సమాజంలో సమయం దొరకక తాము నమ్ముకున్న గంగమ్మ ఒడిలో గంగపుత్రులు స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ఆర్మూర్ మండలం కోమన్పల్లి గ్రామ గంగపుత్రులు ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్లో జాతీయ జెండాను ఎగురవేసి దేశంపై గౌరవం చాటుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా
తిప్పలతో గంగమ్మ ఒడిలోకి వెళ్లి గోదావరి నీటి మధ్యలో జాతీయ జెండాను ఎగురవేయడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గంగపుత్రులు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా జాతీయ పతాకాన్ని గంగమ్మ ఒడిలో ఎగురవేస్తున్నామని తెలిపారు. నదిలో చేపలకు వేటకు వెళ్లి అక్కడే గడుపుతామని, ప్రతి సంవత్సరం జాతీయ జెండాను ఎగురవేయలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో తాము నమ్ముకున్న గంగమ్మ తల్లి ఒడిలోనే జాతీయ జెండాను ఎగురవేయాలన్న నిర్ణయంతో నదిలో జెండాను ఎగురవేస్తున్నామని అన్నారు. ఇక కోమనపల్లి గంగపుత్రులతో పాటు మెండోర మండల గంగపుత్రులు, ఉమ్మడి మహేశ్వర టెంపుల్ వద్ద లోకేశ్వరం మండలం గుడిసెర గ్రామానికి చెందిన మరి గంగపుత్రులు నదిలో జాతీయ జెండాను ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. మరి ఇవాళ రేపు చూసుకున్నట్లయితే కాలేజీలో ఉండేటువంటి విద్యార్థులతో సహా యూత్ కూడా మరి జెండా ఏదైతే ఆగస్ట్ 15 వచ్చిందో, లేదంటే రిపబ్లిక్ డే వచ్చిందో ఆ రోజు సెలవు దినంగా ఇక అసలు లేవరు, కనీసం జెండా దగ్గరికి వెళ్ళి సెల్యూట్ కూడా చేయరు. అయితే దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు జెండా ఎగరేద్దామంటే వాళ్ళకైతే టైం దొరకట్లేదట. ఈసారి కూడా టైం దొరకకపోవడంతో ఆలోచించి ఏం చేసి గంగమ్మ ఒడిలో అంటే ఏదైతే తెప్పాలు ఉన్నాయో, ఏదైతే పడవుందో మరి సముద్రం నడిబొడ్డులోనే మరి గంగమ్మ తల్లిలో ఆ సమక్షంలోనే ఆ యొక్క జెండా ఎగురవేసి జెండాకైతే సెల్యూట్ చేస్తున్నామని చెప్పి ఆ యొక్క గంగపుత్రులు చెప్తా ఉన్నారు. నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇక నెక్స్ట్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వార్త చూసుకున్నట్లయితే పాలకులు మారిన ఫలాలు దక్కేదన్నాడు అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. మరి సిపిఐ ఏఐటీసీ నాయకులు చెప్తా ఉన్నారు. అయితే దేశంలో పాలకులు మారిన ప్రజలకు కార్మికులకు ఇంకా స్వాతంత్ర ఫలాలు దక్కలేదని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ఈ పోషంలు పేర్కొన్నారు. ఇక శుక్రవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని భాస్కర్రావు భవన్లో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కనకరాజ్తో పాటు ఆర్ఎల్ఈ శోషంలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేయగా అనంతరం వారు మాట్లాడుతూ ఎందరో సమరయోధులు వారి ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి ప్రాణ త్యాగాలు చేసి మనకు ఈ స్వాతంత్రాన్ని అందించారని వారు పేర్కొన్నారట. మొత్తం మీదైతే పాలకులు మారినా కూడా ఫలాలు దక్కేది ఎన్నడూ అంటూ మరి సిఐటియు ఏఐటీయూసీ నాయకులు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక దేశ స్వాతంత్ర సంగ్రామంలో సంఘ్ పరివార్ అడ్రస్ ఎక్కడ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక తిరంగ ర్యాలీలతో బీజేపీ నేతలు దేశభక్తిని ప్రదర్శించడం శోచనీయం. దేశ పౌరులకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను బీజేపీ కాలరాస్తోంది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు గులాం మహమ్మద్ హుస్సేన్ గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త. మరి దేశ స్వాతంత్ర సంగ్రామంలో సంఘ్ పరివార్ అడ్రస్ ఎక్కడ అంటూ ప్రశ్నిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక వీధి కుక్క దాడిలో బీజేపీ నాయకుడికి గాయాలట. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల మొప్పాపూర్ గ్రామంలో బీజేపీ నాయకుడు లింగమ్మ గారి భాస్కర్పై వీధి కుక్క దాడి చేయడంతో పలు చోట్ల గాయాలయ్యాయి. వివరాలకు వెళితే మరి మొత్తం మీదైతే వీధి కుక్క దాడి చేయడంతో బీజేపీ నాయకుడికి అయితే గాయాలన్నట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వాలి అని చెప్పి మరి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆల్రెడీ కళ్యాణ లక్ష్మి చెక్కును అయితే పంపిణీ చేస్తూ ఉన్నాడు కౌశిక్ రెడ్డి గారు. మరి చెక్కుతో పాటు తులం బంగారం ఆల్రెడీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పింది. అయితే మరి ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి గారు అయితే మరి కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ చేస్తూ తులం బంగారం కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు అయితే మరి డిమాండ్ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఘనంగా అనబేరి ప్రభాకర్ రావు 116వ జయంతి అట. అమరవీరుడి త్యాగాలకు తగిన గౌరవం ఇవ్వాలి, ట్యాంక్ బండ్పై విగ్రహం ఏర్పాటు చేయాలని మంత్రికి వినతి అట. మరి అనబేరి ప్రభాకర్ రావు గారి యొక్క 116వ జయంతిని అయితే ఘనంగా నిర్వహించారు. అలాగే ట్యాంక్ బండ్ పైన మరి ఖచ్చితంగా విగ్రహాలను అయితే ఏర్పాటు చేయాలి అని చెప్పేసి అయితే మరి వినతి పత్రం అందజేసినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక దేశ విచ్ఛిన్నకర శక్తులతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి వీరుల బలిదానాలతో ఏర్పడ్డ దేశంపై కుట్రలట. మరి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న దేశంలో ప్రజల మధ్య చిచ్చులు తగిలించి రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడుతున్న రాజకీయ శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర సహాయ కార్యనిర్వాహక కార్యదర్శి మరి బెజ్జంకి నరేష్ పిలుపునిచ్చారట. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని WJI జిల్లా కార్యాలయంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్, స్వామి వివేకానంద, భగత్ సింగ్, వీర సావర్కర్, బాల గంగాధర్ తిలక్, అలాగే సుఖ్దేవ్, రాజ్గురు వంటి 10 లక్షల మంది బలిదానాల కారణంగా ఈ దేశానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి స్వాతంత్రం లభించిందన్న ఆయన వారి త్యాగాలను సదా స్మరించుకోవాలని కోరారు. ఇక భావితరాలకు వారి త్యాగాల గురించి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారట. మొత్తం మీద అయితే మరి దేశ విచ్ఛిన్నకరణ శక్తులతో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే మరి పిలిపిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. నెక్స్ట్ మెదక్ జిల్లా వార్తలు. ఇక 3 జిల్లాల్లో ముప్పనెల జెండా రెపరెపలట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, పోలీసుల గౌరవవందనం స్వీకరణలను చిన్న సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై సమగ్ర సమాచారాన్ని వివరించిన మంత్రులు, ఇక ఉత్తమ అధికారులకు సిబ్బంది ప్రశంసా పత్రాలు అందజేత పాల్గొన్న రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ, గడ్డం వివేకర్, పొన్నం ప్రభాకర్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే మరి మెదక్ జిల్లాలో అయితే ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరిగాయి. దానికైతే ఇక రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనరసింహ గారు, అలాగే గడ్డం వివేక్ గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు అయితే హాజరైనటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పుల్కల్ ఎంఆర్ఓ కృష్ణకి ఉత్తమ అవార్డు అట.
మరి ఆందోళన నియోజకవర్గంలో భూభారత్ అప్లికేషన్లో పుల్కల్ మండలం ప్రథమ స్థానంగా నిలిచింది. 9 మండలాల్లో పుల్కల్ మండలం ముందు వరుసలో నిలిచింది. ఆగస్టు 15, 2024న సంగారెడ్డి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పుల్కల్ తహసీల్దార్ కృష్ణకు ఉత్తమ తహసీల్దార్ అవార్డు లభించిందట. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో ఈ అవార్డు ప్రదానం జరిగింది. ఇక ప్రజాసేవలో ముందుండే పుల్కల్ తహసీల్దార్ కృష్ణ పేద బడుగు వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేస్తున్నందుకు వివిధ గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు తహసీల్దార్ కృష్ణని ప్రశంసించారట. మొత్తం మీదైతే తహసీల్దార్ కృష్ణ గారికి అయితే మరి పుల్కల్ ఎంఆర్ఓ కృష్ణ గారికి అయితే ఉత్తమ అవార్డు అయితే దక్కడం జరిగిందంటే మరి ఇలాంటి తహసీల్దారులు చాలా చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే పేదవాళ్ళను కావచ్చు, అలాగే కష్టం వచ్చినటువంటి పేదవాళ్ళకు అండగా నిలుస్తూ మరి పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలకు ఖచ్చితంగా ఒక సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ఇలాంటి తహసీల్దారు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి మరి కృష్ణ గారికి అయితే మరి ఉత్తమ అవార్డు అయితే రావడం నిజంగా అభినందనీయం చెప్పుకోవచ్చు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్టీఆర్ఎఫ్ బృందం సిద్ధమట. మరి మెదక్ జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ కార్యాలయం ఎస్టీఆర్ఎఫ్ దళం అగ్నిమాపక సేవల వర్షాకాల సంసిద్ధతను పరిశీలించి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో సంభాషించి మరి సిబ్బందికి శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొన్ని విలువైన సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి జిల్లాలో ఎన్డీఆర్ఎఫ్ బృందం మరి 10 మంది సభ్యులుగా సిద్ధంగా ఉంచామని మరి మొత్తం మీద అయితే మరి జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్ బృందం అయితే మరి ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతము ఏదైతే జరుగుతూ ఉన్నాయో మరి వాతావరణ కారణంగా కావచ్చు, ఫైర్స్ ఏమంటారు ఒక్కసారిగా మంటలు అనుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేదంటే ఇక మొత్తం ఏదైతే వాతావరణ కారణంగా కొన్ని విపత్కు కారణాలకు ఖచ్చితంగా మరి ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం అయితే చాలా సిద్ధంగా ఉంది అంటూ ప్రజలకు సపోర్ట్ ఇస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే ఆ ఎస్డీఆర్ఎఫ్ బృందానికి అయితే కొన్ని సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక స్థానిక ఎన్నికల వేళ కాంగ్రెస్కు బిగ్ షాకట. మహిళా కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఆవుసుల భవానీ, కాంగ్రెస్లో మహిళలకు గుర్తింపు లేదు, ఇక బీసీ మహిళలకు ఇంత అన్యాయం అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. మరి స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి వేళ కాంగ్రెస్కి అయితే బిగ్ షాకట. మొత్తం మీదనైతే మహిళా కాంగ్రెస్ మెదక్ జిల్లా అధ్యక్ష పదవికి అయితే మరి ఆవుసుల భవానీ గారు అయితే రాజీనామా చేస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక శ్రీకాంత్ చారి విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ, ఎమ్మెల్యే. మరి నియోజకవర్గం కేంద్రంలో గల తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు శ్రీకాంత్ చారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జైరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజీవ్ రెడ్డి, పిసిసి సభ్యులు శంకరాయ స్వామి, డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారట. మొత్తం మీద అయితే మా యొక్క శ్రీకాంత్ చారికి తెలుసు కదా, మన తెలంగాణ ఉద్యమంలో మరి అమరవీరుడైనటువంటి శ్రీకాంత్ చారి గారికి అయితే నివాళులర్పిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పాపనపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్కి ఉత్తమ అవార్డు, మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఎస్ఐ. ఇక పాపనపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్కు ఉత్తమ అవార్డు లభించింది. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విధి నిర్వహణలో అంకిత భావం, ప్రజలతో మమేకమై శాంతి భద్రతలను పర్యవేక్షించడం, కేసులను ఛేదించడంతో పాటు తదితర అంశాలను పరిజ్ఞానంలోకి తీసుకుని పోలీసు ఉన్నతాధికారులు ఆయనను అవార్డుకి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం మెదక్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరిగ్రహంలో జరిగిన 15 ఆగస్టు వేడుకల్లో రాష్ట్ర కార్మిక ఉపాధి మైనింగ్ శాఖ మంత్రి వివేక వెంకట స్వామి చేతుల మీదుగా ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ ఉత్తమ అవార్డు అందుకున్నారట. మరి ఎస్ఐ గారికి అయితే ఉత్తమ అవార్డు వచ్చినటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పూలమాలలకు కూడా నోచుకొని భగత్ సింగ్ విగ్రహం అట. ఇక భారతీయులను 200 సంవత్సరాలుగా దోపిడీకి గురి చేసిన బ్రిటిషర్ల చెర నుండి విముక్తి చేసి భారత ప్రజల స్వాతంత్ర ఆక్షను నిజం చేసిన స్వాతంత్ర సమర యోధులలో భగత్ సింగ్ ఒకరు. 79వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ముందుకు సాగాల్సిన మనకు కొన్ని సంఘటనలు గుర్తు చేస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద 79వ స్వాతంత్ర వేడుకల సందర్భంగా కనీసం విగ్రహ ప్రాంగణంలో శుభ్రత ఉంచుకోకపోవడంతో అధికారుల తీరుపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పెద్దశంకరంపేట మండలంలో మరి భగత్ సింగ్ గారి యొక్క విగ్రహం చూడు, కనీసం చుట్టుపక్కల కూడా శుభ్రం చేయకుండా మరి స్వాతంత్ర దినోత్సవంలో మరి స్వాతంత్ర సమరయోధుడు అయినటువంటి మరి భగత్ సింగ్ గారి విగ్రహానికి కనీసం పూలమాలలు కూడా వేలని స్థితికి మనం చేరుకున్నాం. అంటే అంత బిజీగా ఉన్నాం మనం కదా. సో మొత్తం మీదనైతే కనీసం ఆ యొక్క విగ్రహానికి కూడా కనీసం ఒక పూలమాలలు వేసి మరి కనీసం ఒక సెల్యూట్ చేయలేని పరిస్థితిలో ఉన్నామంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో మనకే తెలియాలిగా. ఇక రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెడతాం. ఇక చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి విశిష్టమైన స్థానం ఉంది. స్వేచ్ఛా వాయులు పీల్చిన మహత్తరమైన రోజు. ఇక ఎందరో సమరయోధుల త్యాగాల ఫలితం. ఇక సంక్షేమం విషయంలో సీఎం రేవంత్ రాజీ పడలేదు. ఇక కలెక్టరేట్లో జాతీయ జెండా ఎగురవేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక కలెక్టరేట్లో జాతీయ జెండాను అయితే ఘనంగా ఎగురవేశారు. మరి అలాగే మా యొక్క స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కూడా మరి దాని యొక్క వేడుకల్లో పాల్గొంటూ ప్రసంగించినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక చరిత్రలో ఆగస్టు 15వ తేదీకి విశిష్టమైన స్థానం ఉంది అంటూ మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చెప్తా ఉన్నారు. అలాగే స్వేచ్ఛ వాయువులు పీల్చిన మహత్తరమైన రోజు ఇది అంటూ మరి అలాగే ఎందరో సమరయోధుల త్యాగ ఫలితమే ఈ యొక్క 15 ఆగస్టు అంటూ మరి స్పీకర్ గారు చెప్తున్నటువంటి మాట.
సంక్షేమం విషయంలో మరి సీఎం రేవంత్ గారు ఎక్కడ కూడా రాజీ పడలేదంటూ మరి స్పీకర్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త ఇదే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇక నెక్స్ట్ స్వాతంత్ర వేడుకలకు అనుకూలించిన వాతావరణం. ఇక రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో విద్యా సంస్థలలో వర్షం అనే భయం లేకుండా ఘనంగా హ్యాపీగా జరుపుకున్నారట. ఇక మరి నిజంగానే, ఎందుకంటే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నిన్న వర్షం బీభత్సంగా రెడ్ అలర్ట్లు జారీ చేశారు చాలా చోట్ల. కాబట్టి కొన్ని స్కూళ్ళలో కొన్ని దగ్గర కూడా మరి స్కూల్స్ అయితే లేవు. సో మొత్తం మీదనైతే నిన్న స్వాతంత్ర దినోత్సవం నాడు మరి ఎడతెరిపి లేకుండా కురుస్తుంది వర్షం, ఖచ్చితంగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగవు అన్నట్టుగా అనుకున్నటువంటి క్రమంలో మొత్తం మీదనైతే నిన్ననైతే కొంత వాతావరణం అయితే అనుకూలించిందని చెప్పుకోవచ్చు. ఇక వచ్చెర కుక్క పీకర పిక్కనట. విరుచుకుపడుతున్న వీధి కుక్కలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కుక్కల భయం పెద్ద ఎత్తున ప్రజలలో అలాగే ఉండిపోయింది. కుక్క ఖర్చుడు అనే మాట ఒక ప్రాంతంలో విని మరొక ముందే మరో రోజు ప్రతిరోజు ఇంకొక ప్రాంతంలో వినవలసి వస్తుంది. శుక్రవారం రంగారెడ్డి జిల్లా చెవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని దామరగిద్ద వార్డులో ఒకే కుక్క ఒకే ప్రదేశంలో రోడ్డుపై నుండి వెళ్తున్న ప్రతి ఒక్కరిపై మరి విరుచుకుపడి గట్టిగా కరుస్తుంది. ఆ వంక వెళ్దామనే వారి గుండెల్లో మరి గుబులు రగిస్తుందట. పెద్దవారిని అయితే ఏదో ఒక రకంగా అరిచి కుక్క నుంచి తప్పించుకుని ఆసుపత్రికి పరుగులు తీరుతున్నారు. ఒకవేళ అభం శుభం తెలియని చిన్నపిల్లలు ఉంటే వారి పరిస్థితి ఇంకా ఎలా ఉంటుందో అధికారులు ఆలోచించాలి. ఈ కుక్కలతో మరి ప్రాణాలు పోతే తప్ప ఈ సమస్య పరిష్కారం అవ్వదా అంటూ గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు. వెంటనే చెవెళ్ల మున్సిపల్ అధికారులు ఈ కుక్కల నుంచి విముక్తి కలిగించాలని, మరి చెవెళ్ల మున్సిపల్ అధికారులు ఏం చేస్తా ఉన్నారో మనకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రతిరోజు చెవెళ్ల నుంచి అయితే ఏదో ఒకటి సంఘటన అయితే జరుగుతూ ఉంది. మరి చిన్నపిల్లల మీద దాడు, లేదంటే పెద్దవాళ్ళని కరిచినాయి అని చెప్పో ఇక ఫోటో కూడా వేసారు, ఆల్రెడీ కుక్క కరిచినటువంటి ఒక ఫోటో. సో ఎంత దారుణం, మరి నిజంగా చెప్పాలంటే మిగతా ఏదైనా దెబ్బ తగిలినా లేదంటే కనీసం ఏదైనా ఎక్కడ ఫ్రాక్చర్ అయినా మనకు వెంటనే తగ్గిపోతుంది. కానీ ఈ యొక్క కుక్కలు కరిస్తే మాత్రం రేబీస్ వ్యాధి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి రేబీస్ వ్యాధి బారిన పడినరంటే ఇంకా ఆటోమేటిక్గా మనకు కుక్క లక్షణాలు వచ్చేసాయి. ఖచ్చితంగా ఆ యొక్క మనిషి చచ్చిపోయిన కిందకి అతన్ని ముట్టుకోరు, ఎవరు కూడా ముట్టుకుంటే మళ్ళీ రేబీసే అంటుకుంటుంది అని చెప్పి. సో ఈ యొక్క చెవెళ్ల మున్సిపల్ అధికారులు ఖచ్చితంగా ఈ యొక్క కుక్కల పైన పర్యవేక్షించేబట్టి ఆ గ్రామంలో తిరుగుతున్నటువంటి కుక్కల బెడద నుంచి అయితే మరి ప్రజలకు విముక్తి కలుగజేయాలని కోరుకుందాం. ఇక కొడంగల్లో మరి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. విద్యార్థుల ర్యాలీ, జెండా ఆవిష్కరణలతో దేశభక్తి సందడి. 1993-94 పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా ర్యాంక్ సాధించిన వారికి నగదు బహుమతులు. ఉన్నత స్థానాల్లో నిలిచి గ్రామానికి పేరు తీసుకురావాలని పూర్వ విద్యార్థుల ప్రోత్సాహం. ఇక సాంప్రదాయ నృత్యాలు, దేశభక్తి గీతాలతో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలట. మొత్తం మీదైతే కొడంగల్లో అయితే కొండకల్లో అయితే మరి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అయితే జరిగినాయి అంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక శంకర్పల్లి మండలంలోని కొండకల్ గ్రామంలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని దేశభక్తి ఉత్సవంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యార్థుల ర్యాలీ నిర్వహించగా గ్రామ పంచాయతీ, ప్రాథమిక పాఠశాల, వివిధ సంఘాల కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణ చేశారు. చివరగా జిల్లా ఉన్నత పాఠశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు జీవనజ్యోతి మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొంటూ విద్యార్థులకు, గ్రామ ప్రజలకు దేశభక్తి ప్రాముఖ్యతను వివరించారు. తర్వాత పాఠశాల విద్యార్థులు తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు, దేశభక్తి గీతాలపై సాంస్కృతిక ప్రదర్శనలు చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో 1993-94 సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థులు గుత్తి రామలక్ష్మణ్ బ్యాచ్ ఇటీవల 10వ తరగతి పరీక్షల్లో మండలంలో మొదటి స్థానంలో సాధించిన విద్యార్థికి 10,000 రూపాయలు, రెండవ స్థానంలో సాధించిన విద్యార్థికి 5,000 రూపాయల నగదు బహుమతులు అందజేశారు. ఇక విద్యార్థులను ప్రోత్సహిస్తూ మంచిగా చదివి ఉన్నత స్థాయిలో నిలిచి గ్రామం పాఠశాలకు మంచి పేరు తేవాలని పూర్వ విద్యార్థులు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య, కాశీనాథ్ గౌడ్, ఇక మాజీ ఎంపీటీ సురేందర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, యువకులు, ప్రజలు పాల్గొన్నారంటూ మరి కొండకల్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలంటూ ఒక వార్త మనం చూస్తూ ఉన్నాం. ఇక కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయానికి దీపాంతులు అందజేస్తారంట విరాళం అందించిన వ్యాపారవేత్త హంబడ్ మోహన్ లాల్ చౌదరి. మరి కీసర గ్రామ ప్రముఖ వ్యాపారవేత్త హంబడ్ మోహన్ లాల్ చౌదరి ప్రముఖ పుణ్యక్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి సుమారు 2,50,000 రూపాయల విలువైన 2.2 కిలోల వెండి దీపాంతాలను తమ కుమారుడు కీర్తిశేషులు హంబడ్ వినోద్లాల్ చౌదరి జ్ఞాపకార్థంగా ఆలయ చైర్మన్ తటాకం నారాయణ శర్మ ఈవో కట్ట సుధాకర్ రెడ్డిలకు అందజేశారట. మొత్తం మీద అయితే కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయానికి అయితే మరి వెండి దీపాంతలు అలాగే మరి 50,000 రూపాయలు అయితే నగదునైతే అందజేసినట్టుగా ఒక వార్త మనం చూస్తున్నాం. ఉత్తమ అవార్డు అందుకున్న ఎంపీఓ శ్రీలత, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాసట. మరి రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం
కొంగర కలాన్లో శుక్రవారం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 15 ఆగస్టు వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు యాచర మండల ఎంపీఓ శ్రీలత, నంది వనపర్తి సెక్రటరీ శ్రీనివాస్ ఉత్తమ అవార్డు అందుకున్నారట. మొత్తం మీద అయితే ఉత్తమ అవార్డు అందుకున్నారట ఎంపీఓ శ్రీలత గారు, అలాగే పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇక శాస్త్రవేత్తలు, విద్యార్థులు కీలక బాధ్యతలు నిర్వహించాలి. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానే గారు చెప్తా ఉన్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అయితే 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అగ్రివర్సిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన వేడుకలలో మరి ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానే పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 78 ఏళ్లలో భారతదేశం అనేక రంగాలతో పాటు వ్యవసాయ రంగంలో గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం స్వయం సమృద్ధిని సాధించడమే కాకుండా విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందని ఆయన అన్నారంటూ మరి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక సూర్య భగవాన్ ఆలయంలో కళ్యాణ మహోత్సవం అట. మరి అత్తాపూర్లోని శ్రీ సూర్య భగవాన్ దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో ప్రారంభమైన మహోత్సవం అభిషేకం, అలంకరణ, గణపతి హోమం వంటి పూజా కార్యక్రమాలతో సాగింది అంటూ మరి సూర్య భగవాన్ ఆలయంలో కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందంటూ ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వేడుకలు, ఉచిత వైద్య శిబిరం ప్రారంభం, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. మరి 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తెలిపారు, శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహిళలను స్మరించుకున్నారు. అనంతరం మార్క్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత లివర్ హెల్త్ చెకప్ క్యాంపును ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రారంభించారంటూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అయితే ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయంటూ ఇక్కడ ఒక వార్త మనం చూస్తాను. ఇక ప్రజల ప్రాణాలంటే లెక్కలేదా అంటూ ఇంకో వార్త మనం చూస్తున్నాం. అయితే ప్రజా ఆస్తులు ధ్వంసం అవుతున్నా పట్టించుకోరా, ఆర్ఎంపీ ప్లాంట్లపై చర్యలేవి, ప్రజల ఫిర్యాదును పట్టించుకోరా, మరి చర్యలకు వెనుకడుగు వేయడంలో మర్మం ఏమిటో తాజాగా మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేసిన ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులట. ఇక మణికొండ మున్సిపల్ పరిధిలో ఉన్న ఆర్ఎంసీ ప్లాంట్లను తక్షణమే మూసివేయాలని గతంలో ఆయా శాఖల అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఏమాత్రం స్పందించలేదని ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ఎంసీ భారీ వాహనాలతో మరి రహదారులన్నీ ధ్వంసమై అవుతున్నాయని, దీంతో రాకపోకలకు ఇబ్బందులు కూడా ఏర్పడుతున్నాయని అన్నారు. దుమ్ము ధూళి వెదజల్లడంతో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారట. మొత్తం మీద అయితే మరి ప్రజల పాలనంటే లెక్కలేదా అంటూ మరి ప్రశ్నిస్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఆలయ పునర్నిర్మాణానికి జీర్ణోద్ధారణ పూజలు అన్నట. మరి రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మరి బుద్వేల్ గ్రామంలో అతి పురాతనమైన ఈదమ్మ పోచమ్మ అమ్మవార్ల దేవాలయాల పునర్నిర్మాణానికి శుక్రవారం వేద పండితుల సమక్షంలో జీర్ణోద్ధారణ కార్యక్రమం వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఎంతో ఘనంగా జరిగింది. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్తర కార్యక్రమానికి గ్రామస్తులు, చుట్టుపక్కల బస్తీ కాలనీలు నివాసితులు, మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారట. మొత్తం మీదైతే ఆలయ పునర్నిర్మాణానికి అయితే జీర్ణోద్ధారణ పూజ అయితే ఘనంగా జరిగిందంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక మణికొండ మున్సిపాలిటీలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇక 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మణికొండ మున్సిపాలిటీలో వాడవాడలా జాతీయ జెండా ఎగిరింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు జాతీయ జెండాను ఎగరవేశారట. మరి మొత్తం మీద అయితే మణికొండ మున్సిపాలిటీలో కూడా ఘనంగా మరి ఇండిపెండెన్స్ డే వేడుకలు అయితే జరిగాయి అంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక పాలమూరు జిల్లా వార్తలు. పాలమూరులో ఘనంగా 15 ఆగస్టు వేడుకలు. మరి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వేడుకలను ఘనంగా నిర్వహించారట. మరి పాలమూరులో కూడా మరి ఏమంటారు నాగర్ కర్నూలులో రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగిందట. ఇక మొత్తం మీదనైతే మరి పాలమూరులో కూడా మరి పలు ప్రాంతాలు కూడా పాలమూరులో ఉన్నటువంటి పలు జిల్లాలు, పలు గ్రామాల్లో కూడా మరి స్వాతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ప్రమాదభరితంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అట. మరి కుదురుమల్ల గ్రామ నడిపట్టున విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పట్టించుకొని విద్యుత్ శాఖ అధికారులు. కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యాల మండలం కుదురుమల్ల గ్రామంలో 33 kV విద్యుత్ లైన్ ట్రాన్స్ఫార్మర్ గ్రామం నడిపట్టున ఉండడం వల్ల ప్రమాదం సంభవించే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విద్యుత్ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని స్థానికులు వాపుతున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే ట్రాన్స్ఫార్మర్ అక్కడి నుంచి వేరే చోటకు మార్చాలని గ్రామస్తులు కోరుకున్నారు. మరి ఒక 4 నెలలు కరెంట్ బిల్ కట్టకపోతే ఊకుంటారు విద్యుత్ అధికారులు? అసలు ఊకోరు. ఒక్క నెల లేట్ అయినా వచ్చి టక్కున కట్ చేస్తారు. మరి ఇట్లా నా గ్రామం నడిపట్టున యొక్క విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ సంబంధించినటువంటి తీగలు అగాధంగా ఉంటే మరి ఎవరైనా ప్రజలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆడుకునే క్రమంలో అక్కడికి వెళ్ళి మరి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? విద్యుత్ అధికారులు అయితే బాధ్యత వహించారు కదా, మళ్ళీ గ్రామస్తులు అయితే తప్పంటారు. మరి
మరి యొక్క గ్రామంలో ఏదైతే ఉందో కొడంగల్ నియోజకవర్గంలో దుద్యాల మండలంలో కుదురుమల్ల గ్రామంలో ఉన్నటువంటి 33 kV విద్యుత్ అట. మరి విద్యుత్ లైన్ ట్రాన్స్ఫార్మర్ అయితే ఖచ్చితంగా విద్యుత్ అధికారులు కొంత చొరవ తీసుకొని అక్కడ నుంచి వేరే చోటుకైతే మరి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి, అంటే వేరే చోటుకైతే మరి వేరే చోటులో నిర్మించాలని చెప్పేసి అయితే కోరుకుందాం. ఇక తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షునికి అరుదైన గౌరవం అన్నమాట. ఇక తీన్మార్ మల్లన్న టీం వనపర్తి జిల్లా అధ్యక్షుడు విజయ్ యాదవ్కు భారత్ యూత్ ఐకాన్ నేషనల్ అవార్డు దక్కింది. తీన్మార్ మల్లన్న టీం తరపున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విజయ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో కేంద్రం తరపున కొంతమందిని గుర్తించి ఈ అవార్డు అందించారని తెలిపారు. అవార్డు అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రెట్టింపు ఉత్సాహంతో పలు సేవా కార్యక్రమాలు చేసే అవకాశాన్ని మల్లన్న టీం ద్వారా లభించిందని పేర్కొన్నారు. ఈ అవకాశానికి కారణమైన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీం సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారట. మొత్తం మీదైతే తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షునికి అయితే మరి అరుదైనటువంటి గౌరవం దక్కింది అంటూ మరి యూత్ ఐకాన్ నేషనల్ అవార్డు దక్కింది. భారత్ యూత్ ఐకాన్ నేషనల్ అవార్డు అయితే దక్కిందట. గెల్వలాంచ మాత మరి ఆలయంలో బోనాలు వేడుకనట. మరి శ్రావణ మాసం సందర్భంగా వంగూరు మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన గెల్వలాంబ మాత ఆలయంలో శుక్రవారం బోనాల వేడుక ఘనంగా జరిగింది. మరి ఈ వేడుక అచ్చంపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం పాల్గొన్నారట. మొత్తం మీద గెల్వలాంబ మాత ఆలయంలో మరి బోనాల వేడుక ఘనంగా జరిగిందంటూ ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక తర్నికల్ తాండాలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు. ఇక మండలంలోని తర్నికల్ తాండాలో శుక్రవారం మినరల్ వాటర్ ప్లాంట్ని ప్రారంభించారు. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1.50 వ్యయంతో మరి ఈ వాటర్ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందట. మరి గతంలో తర్నికల్ తాండాలో పర్యటించిన సందర్భంలో స్థానికులకు ఇచ్చినటువంటి హామీ మేరకు వాటర్ ప్లాంట్ని ఏర్పాటు చేశారట. మొత్తం మీదైతే హామీని నెరవేర్చుకున్నారట వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంతో. ఇక జోగులాంబ ఆలయ ఈవోగా దీప్తి గౌడ్. మరి అష్టాదళ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతున్న జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ఈవోగా మరి శుక్రవారం దీప్తి గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు శ్రీ జోగులాంబ ఈవోగా పనిచేసిన పురేందర్ జమ్మిచేడులోని శ్రీ జమలమ్మ ఆలయానికి బదిలీ అయ్యారట. మొత్తం మీద అయితే జోగులాంబ ఆలయ ఈవోగా దీప్తి గౌడ్ గారు అయితే మరి నియమితులైనట్టుగా ఒక వార్త అయితే మరి బాధ్యతలు అయితే మరి తీసుకున్నట్టుగా ఒక వార్త మనం చూస్తాను. నల్గొండ జిల్లా వార్త చూసుకున్నట్లయితే అధ్యాపకుల కృషితోనే అధిక అడ్మిషన్లట. సూర్యాపేట జిల్లా డిఐవిఓ బాన్నాయక్ గారు చెప్తా ఉన్నారు. మరి అధ్యాపకుల సమిష్టి కృషితో నేరేడ్చర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు పెరిగాయని కళాశాల ప్రిన్సిపాల్ డిఐఈఓ బానునాయక్ అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయ పథకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అంచనాలకు మించి కళాశాలలో అత్యధికంగా 170 అడ్మిషన్లు చేయడం గర్వకారణమన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మరి కళాశాలలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారట. మొత్తం మీద అయితే అధ్యాపకుల కృషితో మరి సూర్యాపేట జిల్లాలో అయితే మరి అధ్యాపకుల కృషితో మరి అధికంగా అడ్మిషన్లు జరిగినాయంటూ మరి బానునాయక్ గారు తెలుపుతున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఇక నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేటలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, యాదాద్రిలో గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేతనట. ఇక మునుగోడు మరి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నల్గొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో రాష్ట్ర భారీ నీటిపారుదల పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, యాదాద్రి జిల్లా కేంద్రంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందన స్వీకరించారట. మొత్తం మీద అయితే నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి గారు, అలాగే మరి సూర్యాపేటలో అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, యాదాద్రిలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అయితే జాతీయ జెండాను ఎగురవేశారంటూ ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక గంజాయి తరలిస్తున్న ముఠా సభ్యుల అరెస్ట్. మరి ఇంతకుముందు కూడా వేరే జిల్లాలో మనం చదువుకున్నాం. మరి గంజాయి ప్యాకెట్లు అమ్ముతున్నారు 300 తెచ్చి 500 రూపాయలకు చిన్న ప్యాకెట్లు అమ్ముతున్నారని. ఇక్కడ కూడా మరి గంజాయి అమ్ముతున్నటువంటి ముఠాలు మళ్ళీ దొరికిరట. మరి గంజాయి ముఠాలు ఎట్లా అసలు ఇంతగానం ఎట్లా వస్తారో అర్థమైతే లేదు. ఇక చట్టవిరుద్ధంగా గంజాయి అక్రమంగా సరఫరా చేస్తున్న ముఠాకు చెందిన 3 సభ్యులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 40,000 విలువైన 1.650 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, నగదు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు హాలియా పోలీసులు శుక్రవారం ఉదయం పంగవానికుంట తండా శివారున మరి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర అల్వాల్ ఎక్స్ రోడ్ వద్ద గంజాయి తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో సిరిగిరిపాడుకు చెందిన వజ్రాల రాజశేఖర్, పండుగ వానికుంట తండాకు చెందిన కుందల వేణు, మరి అల్వాల్కు చెందిన గురిజాల మహేందర్ ఉన్నారు. మరి గంజాయి సరఫరాకు సంబంధించినటువంటి మిగతా నిందితులు గడిగంటి అచ్చయ్య, తిరుమలకొండ యేసుబాబు పరారీలో ఉన్నారట. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిపైన మరి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారట. మొత్తం మీదైతే గంజాయి తరిస్తున్నటువంటి ముఠాలు అయితే అరెస్ట్ అయ్యారట. మరి గంజాయి ముఠాలు ఇంకెంతమంది ఉన్నారు? నిజంగా హైదరాబాద్లో కుప్పలు తేలుతా ఉన్నారు. మరి ఏమంటారు, కిలోల గంజాయి సప్లై చేస్తూ ఉన్నారు. మరి పోలీసులు కూడా ఖచ్చితంగా మరి చిన్న పెద్ద తేడా కూడా ప్రతి ఒక్కరిని కూడా మరి పర్యవేక్షించి ఒక గంజాయి ముఠాన్ని అయితే ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాలి. వాళ్ళకు కూడా కఠిన
కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ ఫ్యూచర్లో గంజాయి జోలికి కూడా వాళ్ళు పోకుండా చేయాలి. ఇక 10 ఏళ్లకే శిథిలావస్థకు చేరిన అంగన్వాడీ భవనాలు, స్లాబ్ నుంచి నీరు కారుతూ పెచ్చులుడుతున్న వైనం, గోడలు నెర్రెలు వాసి కూలేందుకు సిద్ధమైన బిల్డింగ్లు, భయాందోళనలో చిన్నారులు, గర్భిణీలట. మరి ఒక ఏమంటారు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించినటువంటి భవనాలు చూడరు ఏ విధంగా ఉన్నాయి. వర్షం పడితే చాలు మొత్తం కూడా ఆ పల్లెల నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. మరి ఏదైతే పాఠాలు చెప్తున్నప్పుడు లేదంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూలితే ఏంది పరిస్థితి? ఇక నల్లగొండ జిల్లా పెద్ద అడిషర్లపల్లి మండల కేంద్రంలోని 2 అంగన్వాడీ భవనాలను గతంలో R&R ప్యాకేజీలో భాగంగా నిర్మించిన అంగన్వాడీ భవనాలు 2015లో ప్రారంభించిన నాటి నుంచి చిన్న వర్షం కురిసిన స్లాబ్ నుంచి నీరు కారుతోంది. భవనాల గోడలు నెర్రెలు బాసి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో చిన్నారులు, సిబ్బంది, గర్భిణీలు భయాందోళనకు గురవుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట. మరి 10 ఏళ్లకే ఇట్లుంటే మరి ఎంత నాణ్యమైనటువంటి ఇటుక వాడి ఉండొచ్చు, ఎంత నాణ్యమైనటువంటి సిమెంటు, కంకర వాడి ఉండొచ్చు కదా. మరి అధికారులు కూడా ఏం చేస్తూ ఉన్నారు? అధికారులు కూడా మరి వీటికి మరమ్మతులు చేపియాలి. ఖచ్చితంగా ఈ యొక్క బిల్డింగ్లను మళ్ళీ పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే నార్మల్గా పిల్లలు లేనప్పుడు కూలితే అది వేరే విషయం, కానీ ఒకవేళ కనుక లోపల చిన్నపిల్లలు ఉన్నప్పుడు, ఉపాధ్యాయులు ఉన్నప్పుడు కూలితే ఏంది పరిస్థితి? ఇక వెల్డన్ రఘునందన్ పొగాకు నియంత్రణలో మాచనకు హీరో అవార్డు అట. మరి 20 ఏళ్లుగా పొగాకు నియంత్రణ కృషి చేస్తున్న అరుదైన వ్యక్తి మాచన్ రఘునందన్ అని పొగాకు నియంత్రణ అంతర్జాతీయ వేదిక రిసోర్స్ సెంటర్ ఫర్ టొబాకో కంట్రోల్ కొనియాడింది. శుక్రవారం స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న దరిమిల రఘునందన్ వర్చువల్గా పాల్గొన్న కార్యక్రమంలో హీరో అవార్డు స్వీకరించారట. మరి మొత్తం మీద అయితే రఘునందన్ రావు గారికి అయితే మరి హీరో అవార్డు అయితే రావడం జరిగింది పొగాకు నియంత్రణలో భాగంగా. ఇక వరంగల్ జిల్లా వార్త చూసుకున్నట్లయితే ఉప్పరపల్లిలో ఎరువుల విక్రయ కేంద్రం ప్రారంభమట. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువుల విక్రయ కేంద్రాన్ని శుక్రవారం వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించినట్ట. మొత్తం మీద అయితే ఎరువుల విక్రయ కేంద్రాన్ని అయితే ప్రారంభించినట్టుగా ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలట. హన్మకొండలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. మరి ఏదైతే మరి వరంగల్ జిల్లాలో మరి చాలా ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవాల వేడుకలు అయితే జరిగినాయట. ఈ యొక్క వేడుకలకు మంత్రి మరి ఏదైతే దేవాదాయ శాఖ మంత్రి మరి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారో మరి కొండా సురేఖ గారు అయితే ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మరి ఫ్లాగ్ హోస్టింగ్ చేసినట్టుగా మరి చాలా ఘనంగా నిర్వహించారన్నట్టుగా ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తాను. ఇక ప్రైవేటు ఉపాధ్యాయుల కృషిని గుర్తించాలి. ఇక టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయ్యా శివరాజ్ గారు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో విద్యాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రైవేటు ఉపాధ్యాయులను జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఉత్తమ ఉపాధ్యాయులుగా గుర్తించి సత్కరించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయ్యా శివరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చంద్రగిరి సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ప్రైవేటు ఉపాధ్యాయుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. నిజమే, ఎందుకంటే మరి గవర్నమెంట్ ఉపాధ్యాయులు ఎంత కష్టపడతారో మనకు తెలియదు, కానీ మరి ప్రైవేటు ఉపాధ్యాయులు మాత్రం విపరీతంగా కష్టపడతారు తెలంగాణ దాకా పొద్దున్న దాకా. ఎందుకంటే మరి యాజమాన్యాలు ఫీజులు ఆ తీరుగా వసూలు చేస్తారు కాబట్టి వీళ్ళపైన ప్రెజర్ ఉంటుంది ప్రైవేట్ ఉపాధ్యాయులపైన. ఖచ్చితంగా మరి విద్యార్థుల దగ్గర నుంచి కూడా మరి కొంత ఏమంటారు ప్రతిభను కనబరిచి మరి విద్యార్థుల దగ్గర నుంచి కూడా ర్యాంకులు వసూలు చేయాలని చెప్పి వాళ్ళకు కొంత యాజమాన్యం నుండి కూడా ఒత్తిడి గట్టిగా ఉంటుంది. కాబట్టి మరి ప్రైవేటు ఉద్యోగులను కూడా మరి ప్రైవేటు ఉపాధ్యాయులను కూడా మరి ఉత్తమ ఉపాధ్యాయులు కూడా గవర్నమెంట్ కూడా కొంత సత్కరించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ ఉన్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ అట. హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లను ఈ నెల 25వ తేదీ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రేయస్ శబరీష్ అన్నారట. శుక్రవారం హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోని భవనాలలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ ఎక్సలెన్స్ సెంటర్లో మరి స్పోర్ట్స్ స్కూల్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న క్లాస్ రూమ్స్ ఎంతమందికి వసతి సదుపాయాలను కల్పిస్తున్న వివరాలను జిల్లా యోజన క్రీడాధికారి గుగులోతు అశోక్ కుమార్ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నట్టు. మొత్తం మీద అయితే స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాట్లను అయితే కలెక్టర్ గారు పరిశీలిస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. అది కూడా 25వ తేదీ నాటికైతే పూర్తి చేయాలని చెప్పేసి అయితే మరి స్నేహ శబరీష్ గారు జిల్లా కలెక్టర్ గారు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులకైతే సూచనలు జారీ చేస్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఓరుగల్లులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి కిల్లా వరంగల్ మైదానంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారట. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మరి జాతీయ జెండాను ఎగురవేసినటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ ఖమ్మం జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే పాలెంలో ప్రమాద స్థాయిలో వరదలట. ఇక రాకపోకలకు అంతరాయం, భయం గుప్పిట్లో మండలవాసులు. ఏడాది గడిచిన శాశ్వత మరమ్మతులు నిల్లు. మరి తిరుమలయపాలెం మండలంలో పలు గ్రామాల్లో వరదలు పెరిగి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మరి బందంపల్లి పెద్ద చెరువు మళ్ళీ అడుగులు పారుతోంది. మరి రహదారి నీటిపై
రహదారిపై నీటి ప్రవాహం పెరిగి సోలిపురం ఖమ్మం ప్రధాన రహదారి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ప్రవాహం పెరిగితే తాత్కాలిక మోరీలు కూడా కొట్టుకుపోయి ఉన్న తాత్కాలిక రాకపోకల బంధం కూడా తెగిపోతుంది. దీంతో గ్రామస్తులు భయాందోళన మునిగిపోయారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో రాకపోకలు ఆగిపోవడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. గత జ్ఞాపకాలు ఇంకా మిగిలే ఉన్నాయి. 2024 జూన్లో అలుగులు అడ్డుకట్టలేక మరియు అలుగులకు అడ్డుకట్ట లేకపోవడంతో కట్ట మూడు చోట్ల తెగితే 20కు పైగా కుటుంబాలు తీవ్ర నష్టం చూశాయి. బ్రిడ్జి రహదారి మొత్తం దెబ్బతిన్నాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా వచ్చి పరిశీలించి కట్ట మరమ్మతులు చేయించిన రహదారికి మాత్రం తాత్కాలిక పూడిక పనులే జరిగాయి. ఇక సంవత్సరం గడిచినా శాశ్వత మరమ్మతులు లేవు. చిన్న వర్షానికే మళ్ళీ అదే దుస్థితి పునరావృతం అవుతోంది. కాగా సుబ్బులేడు మహమ్మదాపురం అలాగే రహదారి కూడా ప్రమాదంలో ఉంది. గత వర్షాకాలంలో ఈ రహదారిపై బ్రిడ్జి తెగిపోయిన ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఫలితంగా రఘునాథపాలెంకు చెందిన యువకుడు బైక్తో గుంతల్లో పడి మృతి చెందాడు. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇప్పుడు కూడా సేఫ్టీ వాల్ లేకపోవడంతో ఎప్పుడైనా ప్రమాదం సంభవించన్న భయం ప్రయాణికుల్లో ఉంది. మరి నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇన్నిసార్లు దాదాపు సంవత్సరం నుంచి కూడా అందులో మనిషి కొట్టుకుపోయి బైక్లతో కొట్టుకుపోయినా కూడా అధికారులు అయితే చర్యలు తీసుకోరు. కాబట్టి మనమే కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కట్టలే దిగిపోని వాగులే పొంగని మరి ఏదైనా కానీ అధికారులు అయితే పట్టించుకోరు. వాళ్ళకి కావాల్సింది కేవలం ఓట్లు మాత్రమే. కాబట్టి మరి కట్టలు తెగిపోయినా సరే రాకపోకలకు అంతరాయం ఏర్పడి రాకపోకలు బంద్ అయినా సరే మొత్తం మీదనైతే మనం సేఫ్గా ఉండాలంటే ఖచ్చితంగా ఆ వరద ప్రవాహాన్ని దాటేటువంటి ప్రయత్నం అయితే చేయొద్దు. దయచేసి గ్రామస్తులందరూ కూడా మరి గ్రామాల్లోనే ఉండాలి. ఈ వర్షము ఎప్పుడైతే మొత్తం కూడా తగ్గుముఖం పట్టి మనకు మొత్తం కూడా వరదలు వంకలు లేనప్పుడు మాత్రమే ఆ యొక్క ఊరును దాటి మీ యొక్క పనులు అయితే మీరు చేసుకోండి. మరి ఖచ్చితంగా అధికారులు కూడా ఈ యొక్క ఏదైతే ఉందో మరి ఆ వంతెన మరమ్మతులు కూడా చేయించాలి. అక్కడ అధికారులు కూడా కొంత వాళ్ళ యొక్క గోడును పట్టించుకొని వాళ్ళ యొక్క బాధను పట్టించుకొని ఖచ్చితంగా వాళ్ళకు ఆ గ్రామ ప్రజలకు కొంత న్యాయం చేయాలని అయితే కోరుకుందాం. ఇక యూరియా బ్లాక్లో అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలట. ఇక జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ గారు చెప్తా ఉన్నారు. యూరియా కొరతపై దర్యాప్తు చేయించాలని జై భీమ్రావు భారత్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సరిపడా యూరియా సరఫరా చేస్తున్నామని చెబుతుంటే కొరతకు కారణాలేంటో ప్రభుత్వం ఆరా తీయాలన్నారు. కొంతమంది సహకార సంఘాల నాయకులు ఎన్నో ఏళ్లుగా ఆ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటూ దళారీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రైతులకు అందించాల్సిన యూరియాను అక్రమంగా వ్యాపారులకు అమ్ముకుంటూ లక్షల రూపాయలు గడిస్తున్నారా అనిపించారట. మొత్తం మీద అయితే యూరియా బ్లాక్లో అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే ఇక జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రా కామేష్ గారు చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు 60 మంది పేద మహిళలకు చీరల పంపిణీట. ఇక పట్టణంలోని వాసవి సురక్ష బస్టాండ్ వద్ద మనుగూరు వాసవి క్లబ్ వాసవి వనితా వైభవం ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మరి వాసవి క్లబ్ అధ్యక్షుడు శ్యామ్ వాసవి వనితా వైభవం అధ్యక్షురాలు బొగ్గవరపు అంజలి జెండా ఆవిష్కరించారట. మొత్తం మీదైతే వాసవి క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అలాగే 60 మంది పేద మహిళలకైతే చీరలు అయితే పంపిణీ చేశారట. ఇక దేశభక్తిని చాటిన మార్నింగ్ వాకర్స్ జూడులూరులోని 450 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకం ప్రదర్శన. ఇక 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మార్నింగ్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో 450 అడుగుల పొడవైన భారీ త్రివర్ణ పతాకంతో ప్రదర్శన నిర్వహించారట. ఇక డీజే దేశభక్తి గీతాలతో స్థానిక పోలీస్ స్టేషన్ నుండి మొదలైన ప్రదర్శన ప్రధాన రహదారి వెంట దత్తనగర్ సాయిబాబా గుడి నుండి ప్రధాన సెంటర్ వరకు కొనసాగిందట. మరి దేశభక్తిని చాటుకున్నట మార్నింగ్ వాకర్స్ 450 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకం అట. నిజంగా చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఇక మున్నేరు మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం 10 లక్షల చెక్కులు అందజేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఇటీవల చిన్నమండవ గ్రామం మొన్నేరులో పడి ఒకే కుటుంబానికి చెందిన 2 అన్నదమ్ములు చనిపోయారు. ఇక బాధిత కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క శుక్రవారం రోజున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఖమ్మం పరేడ్ గ్రౌండ్లో బట్టి విక్రమార్క జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘురామరెడ్డి మరి వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ చిన్నమండవ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు పర్చగాని వెంకటరాములు మొత్తం మీద అయితే మరి మున్నేరు మృతుల కుటుంబాలకైతే ఆర్థిక సాయం అట అందజేసినటువంటి ఒక వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ఆదర్శంగా నిలిచిన ఐటీడీఏ పీఓ రాహుల్ అట. మరి సర్కార్ దవాఖానాలో ఐఏఎస్ అధికారి సతీమణి ప్రసవం. ఇక స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఏజెన్సీ ప్రాంతానికే పెద్ద దిక్కు. ప్రసవాల విషయంలో ఆసుపత్రికి పెద్ద రికార్డే ఉంది. ఇది 3 రాష్ట్రాల పేదల పెద్ద ఆసుపత్రి. ఇక్కడ ప్రతిరోజు ఓపీ పెద్ద సంఖ్యలోనే ఉంటుంది. ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పేదల నుంచి పెద్దల వరకు కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ సతీమణి పురుడు పోసుకున్న సంఘటన భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బి రాహుల్ సతీమణి బనిషా రాహుల్ నిండు గర్భిణి. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో మరి పురిటి నొప్పులు రావడంతో ఆమెను హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఫ్రీ డెలివరీ అవుతుందేమోనని వేచి చూశారు. కానీ అలా జరగకపోవడంతో ఆపరేషన్ చేయడంతో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం శుక్రవారం తెల్లవారుజామున
3 గంటల 16 నిమిషాలకు పన్నెంటి మగ బిడ్డకు ఆమె జన్మనిచ్చిందట. పిఓ రాహుల్ తండ్రి అయ్యారట. మరి తల్లి బిడ్డకి సంక్షేమంగా ఉండడంతో అందరూ సంతోషం వ్యక్తం చేశారట. మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో తన సతీమణికి ప్రసవం జరిగేలా నిర్ణయం తీసుకున్నందుకు సర్వత్రా ఆశ్చర్యపడుతున్నారు. ప్రభుత్వ దవాఖానాలపై నమ్మకం కలిగేందుకు ఇటువంటి చర్యలు ఉపకరిస్తాయని చెప్పుకున్నారు. మరి ఐఏఎస్ యొక్క భార్య అంటే మరి రేంజ్ ఏందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఒక ఫోన్ కొడితే మరి వెహికల్స్ వస్తాయి, మరి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు, మరి చాలామంది రెస్పాండ్ అవుతారు. అలాంటిది మరి స్వాతంత్ర దినోత్సవం నాడు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లడం జరిగిందట ఐఏఎస్ భార్యని. మరి నిండు గర్భిణి కావడంతో ఇక పుట్టినప్పుడు రావడంతో సో తల్లి బిడ్డ అయితే క్షేమంగా ఉన్నారట. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఇలాంటి వైద్య సేవలు ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో లేనటువంటి వైద్య సేవలు, అలాగే మంచి మంచి డాక్టర్స్ కూడా ఉన్నాయి. ఉన్నారు, లేరు అన్నట్టు కాదు. కాకపోతే కొంత నిర్లక్ష్యం వహించడం వల్ల కావచ్చు, కొంత మరి ఏదైతే ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల కావచ్చు, కొంత ఈ యొక్క ఏమంటారు ఈ కొన్ని ఘటనలు అయితే పునరావృతం అవుతూ ఉంటాయి అన్నమాట. అంతే తేడా. సో ఇక మొత్తం మీద అయితే ఇవ్వనమాట ఇవాళ శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు. మరొక ఎపిసోడ్లో మరిన్ని ఉమ్మడి జిల్లా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నటువంటి క్యూ న్యూస్. నేను కిరణ్. థ్యాంక్ యూ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,